అలాగే చూద్దాం. తీసి ఏదో చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉచితాల పేరు మీద ఉచితంగా ఇళ్ళు ఇస్తానని ప్రజలు నమ్మించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకా అడ్వాన్స్గా పేదల ముక్కుబిండి ఏ విధంగా వసూలు చేయాలనే దాని మీద ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ ఫలితం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కా గృహ నిర్మాణాలకు సంబంధించి పట్టాలు 8,000 నుంచి 70,000, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 1,50,000 వరకు గృహ రుణాలు తీసుకొని ఇళ్ల కాలనీలు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళ పట్టాలన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ పేరు మీద. ఎందుకంటే ఎక్కడా లేదు వింత, బాధితుడి దగ్గర నుంచే పరిహారం వసూలు చేసేటటువంటి పద్ధతి పెట్టుకొని పెద్ద ఎత్తున లూటీ చేసి ఖజానా నింపుకున్నటువంటి పరిస్థితి మనం చూడాల్సిన అవసరం ఉంది. వన్ టైం సెటిల్మెంట్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి చేసింది ఈరోజు మనం అందరూ అర్థం చేసుకుంటే 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు వన్ టైం సెటిల్మెంట్ పేరు మీద తమ పట్టాలు వెనక తెచ్చుకోవాలంటే ప్రభుత్వానికి 10,000 కట్టాలి, పట్టణంలో ఉన్న వాళ్ళైతే 30,000 కట్టాలి. అంటే ప్రతి పేదవాడి దగ్గర నుంచి ఆయన ఏదో గొప్పగా సంక్షేమాన్ని మీకు ఇచ్చాను, బటన్ నొక్కితే మీ దానిలో పడ్డాయి అని చెప్పి రివర్స్లో ఏ విధంగా తీసుకుంటున్నాడని చూస్తే ఒక గ్రామీణ కుటుంబం నుంచి 10,000, పట్టణ కుటుంబం నుంచి 30,000 ప్రతి పేదవాడి దగ్గర ముక్కుపిండి వసూలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు స్టైర్స్ కట్టి పేద ప్రజలందరూ కూడా సుఖవంతమైనటువంటి ఆవాసాలు ఏర్పాటు చేయాలని ఆయన పెద్ద ఎత్తున టిడ్కో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు చేసి టిడ్కోల ద్వారా చేస్తే ఆ టిడ్కోలను కూడా తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటే ఈరోజు నేరుగా లబ్ధిదారులకి బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే పేదవాడికి భూమి సేకరణ విషయంలో దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం ఉచితంగా చేపిస్తానని మోసం చేయడమే కాకుండా ఆ భూములు కూడా ఎక్కడ ఊరికి దూరంగా వెలివాడల్లాగా మురికివాడల్లాగా ఎక్కడా కూడా కనీసం 40 ఫీట్ రోడ్ అనేది లేదు, కనీసం ఒక మోటార్ సైకిల్ వెళ్తే ఇంకో మోటార్ సైకిల్ ఎదురొచ్చే పని లేదు, డ్రైన్ల నిర్మాణం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం అది ఎక్కడా కూడా నిర్మాణం చేయకుండా జగన్మోహన్ రెడ్డి పేదల్ని మరింత పేదలుగా అప్పుల పాలు చేసి ఆ అప్పుల పాలు కూడా ఈరోజు ఏ విధంగా ఉందన్న చూస్తే పేకల్లో మునిగిపోయి ఆ ఇళ్లను కూడా అమ్మడానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు ఉన్నారు. దాంతోపాటు ఈరోజు గతంలో ఊరికి దూరంగా కడితే అది వెలివాళ్ళు అనేవాళ్ళు, లేకపోతే ఇంకేదో అనేవాళ్ళు. ఈరోజు అదే పరిస్థితి సామాన్యులందరినీ కూడా సౌకర్యాలకు దూరంగా గ్రామాలకు దూరంగా వేసేసి వాళ్ళందరినీ కూడా సపరేట్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా భారతీ సిమెంట్స్ మనం అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 300 రూపాయలు 320 రూపాయలు ఉన్న సిమెంట్ ధర ఈరోజు 450 రూపాయలకు పోయినటువంటి పరిస్థితి చూస్తే 320 నుంచి 420 రూపాయలకు పోయింది. ఈ భారతీయ సిమెంట్స్ను ఒకటి దృష్టిలో పెట్టుకొని సిమెంట్ కంపెనీలతో అన్నిటితో లాలుచిపడి సిమెంట్ కంపెనీలను కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో చేయకుండా ఇసుక ఆపేసి, ఇసుక ఆపిన తర్వాత ఐరన్ కానీ సిమెంట్ కానీ వాడకం అనేది ఉండదు. అలాంటప్పుడు ఆ సిమెంట్ రాకుండా ఆపేసి ఫ్యాక్టరీలతో అలాగ హోల్డ్ చేసి రేటు పెంచే వరకు కూడా వాళ్ళు సిమెంట్ రానియకుండా చేసి ఇక్కడ ఇసుక దొరకకుండా చేసి నిర్మాణాలు లేకుండా చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినందువల్ల ఈరోజు 420 రూపాయలు సిమెంట్ బస్తా అయితే అది భారతీయ సిమెంట్స్ మాత్రమే మేలు జరిగే పని. అలా చేసిన తర్వాత పోనీ ఆ బూడిద ఉన్నటువంటి సిమెంట్ ఆ సిమెంట్ నిర్మాణంతో ఇళ్ళన్నీ కూడా కూలిపోతాయి అన్నని ప్రజలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అవినీతి అనేది ఆయన పేటెంట్లాగా కనపడతా ఉంది. స్థల సేకరణ దగ్గర కానీ సిమెంట్ కంపెనీల దగ్గర కానీ ప్రత్యేకంగా ఇసుక దగ్గర కానీ ఐరన్ దగ్గర కానీ ఆయన కమిషన్లు ఇచ్చిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకునే విధంగా వాళ్ళకి అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 ప్యాలెస్లు 6 ప్యాలెస్లు కట్టుకోవడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన బాత్రూమ్ అంతా కూడా ఏ పేదవాడి ఇల్లు లేకుండా చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పేదలను ఏ విధంగా చూస్తూ ఉన్నాడు, తను ఏ విధంగా సౌకర్యవంతంగా ఉంటున్నాడు అనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు టిడ్కో ఇళ్ళు ఈ రోజుకి కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా దాని మీద లోన్లు తీసుకొని, అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి ప్రతి మహిళ పేరు మీద 30,000 34,000
లోన్ తీసుకొని దాన్ని హౌసింగ్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర అప్పులతో ఇక్కడ హౌసింగ్ నిర్మాణం చేయాలనే జగన్ కుట్ర చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా దిగజారుతాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేయడంలో దిట్ట. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకంటే మనందరం కూడా అంటాం, పనివాడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడేసినని ఒక సామెత ఉంది. అలాగే ఈరోజు భారతీయ సిమెంట్తో కట్టినటువంటి ఇళ్ళు అన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. దానిలో సిమెంట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, బూడిద పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి సంపాదనే ధ్యేయం తప్ప పేదవాడు చక్కగా ఒక గూడు నిర్మాణం చేసుకొని దానిలో సుఖవంతంగా ఉండాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా లేదు. ఐరన్ రేటు పెరిగింది, సిమెంట్ రేటు పెరిగింది, దాంతోపాటు ఇసుక రేటు పెరిగింది. ఇసుక అయితే చెప్పడానికి అక్కడెక్కడ కాదు, ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మొదలు ప్రధాన ఆదాయ వనరు ఏదయ్యా జగన్మోహన్ రెడ్డి తన గ్యాంగ్ కంటే ఇసుక తప్పేం లేదు. జేఎస్పీని ఒకటి పెట్టారు, రాత్రులు డిగ్గింగ్ చేస్తారు, పగలంతా కూడా అమ్ముకుంటారు. ఎవరికి అమ్ముతున్నారో ఎవరికి తెలియదు. ఈరోజు ఇసుక కుంభకోణంలో ప్రేమరాజు లాంటి యువకులు వీళ్ళని నమ్మి రైలు పట్టాల కింద తలపెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టుగా ఉన్నది. ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, టిడ్కో ఇళ్ళు నేరుగా లబ్ధిదారులకి బ్యాంకు వాళ్ళు ఎందుకు నోటీసులు ఇస్తూ ఉన్నారు? మరి మీరు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది పూర్తి చేయకుండా వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళని ఎందుకు ఉంచారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 12 లక్షల ఇళ్ళు పూర్తి చేస్తే, నాణ్యమైన ఇళ్ళు పూర్తి చేస్తే ఈరోజు నువ్వు చేసినవన్నీ కేంద్రం మొన్న నేరుగా పార్లమెంట్ వేదికగా నువ్వు చేసినటువంటి పర్సంటేజ్ 5%